భారత న్యాయ వ్యవస్థలో నూతన అధ్యాయానికి తెరలేచింది. న్యాయ చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఇప్పటి వరకు నడిచిన క్రిమినల్ చట్టాలకు కాలం చెల్లింది. మన దేశంలో బ్రిటిష్ కాలం నుంచి కొనసాగుతున్న భారత శిక్షా స్మృతి ఐపీసీ, నేర శిక్షా స్మృతి సిఆర్పిసి, భారత సాక్ష్యాధార చట్టం ఎవిడెన్స్ యాక్ట్ కనుమరుగు కానున్నాయి. వాటి స్థానంలో గతేడాది పార్లమెంట్ ఆమోదించిన భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియం నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. జీరో ఎఫ్ఐఆర్, పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండానే ఆన్లైన్లో ఫిర్యాదు నమోదు, ఎస్ఎంఎస్ లాంటి ఎలక్ట్రానిక్ మాధ్యమాలతో సమన్ల జారీ లాంటి అత్యాధునిక పద్ధతులు కొత్త చట్టాలతో న్యాయ వ్యవస్థలోకి వచ్చాయి. కొత్త చట్టాల ఆత్మ, శరీరం, స్ఫూర్తి అంతా భారతీయమే అని సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా అన్నారు. భారతీయుల కోసం భారతీయులు ఈ చట్టాలు రూపొందించారని, దీంతో ఇక వలస పాలన నాటి నేర చట్టాలు శాశ్వతంగా కనుమరుగు కానున్నాయన్నారు. ఈ కొత్త చట్టాల ప్రకారం క్రిమినల్ కేసుల్లో విచారణ పూర్తయిన 45 రోజుల్లోగా ఖచ్చితంగా తీర్పు వెలువడాలి. తొలి విచారణ జరిగిన 60 రోజుల్లోపు అభియోగాలు నమోదు చేయాలి. వ్యవస్థీకృత నేరాలను, ఉగ్ర చర్యలను కొత్త చట్టాల్లో స్పష్టంగా నిర్వచించారు. రాజద్రోహం అనే పదాన్ని తొలగించారు. అయితే దేశ సార్వభౌమత్వం, సమగ్రతలకు భంగం కలిగించే చర్యలను శిక్షార్హం చేశారు. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల కోసం కొత్త అధ్యాయాన్ని చేర్చారు. కొత్త చట్టాల ప్రకారం చిన్నారులపై సామూహిక అత్యాచారానికి పాల్పడితే మరణశిక్ష లేదా యావజ్జీవ శిక్ష. ఐపీసీలో కొన్ని సెక్షన్లు సంక్లిప్తంగా ఉన్నాయి. ఏ నేరం ఏ సెక్షన్ కింద వస్తుందన్న విషయంలో కాస్త గందరగోళం ఉండేది. వాటిని ప్రస్తుతం సరళతరం చేశారు. ఐపీసీలో 511 సెక్షన్లు ఉంటే భారతీయ న్యాయ సంహితలో ఆ సంఖ్యను 358కి కుదించారు. ఐపీసీలోని 6 నుంచి 52 సెక్షన్ల మధ్య ఉన్న పలు నిర్వచనాలను ఒక సెక్షన్ కిందకు తెచ్చారు. 18 సెక్షన్లను ఇప్పటికే రద్దు చేశారు. పెళ్లి చేసుకుంటారని చెప్పి మోసం చేయడం, చిన్నారులపై సామూహిక అత్యాచారం, మూకదాడి తదితర నేరాలకు ఐపీసీలో ప్రత్యేకంగా సెక్షన్లు లేవు. దీంతో గందరగోళం ఏర్పడేది. ఇప్పుడు ప్రవేశపెట్టిన నూతన భారతీయ న్యాయ సంహితలో ఆ లోటును భర్తీ చేశారు. క్రిమినల్ కేసుల్లో దర్యాప్తు మరింత పగడ్బందీగా జరగడానికి వీలుగా తీవ్రమైన నేరాల్లో సాక్ష్యాల సేకరణకు ఫోరెన్సిక్ నిపుణులు సంఘటనా స్థలాన్ని సందర్శించడాన్ని తప్పనిసరి చేశారు. ఇప్పటి వరకు కేవలం స్థానిక పోలీసులు, క్లూస్ టీం మాత్రమే నేరం జరిగిన ప్రాంతాన్ని వెళ్లి సేకరించిన ఆధారాలను ఫోరెన్సిక్ పరీక్షకు పంపేవారు. కానీ నేటి నుంచి అమల్లోకి వచ్చిన చట్టంలో ఫోరెన్సిక్ నిపుణులే ఘటనా స్థలాన్ని ఖచ్చితంగా సందర్శించి స్వయంగా ఆధారాలు సేకరించాల్సిందే అని చట్టంలో ఉంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు